కేబినెట్ లో మంత్రిగా ఉన్నారు. అంటే గత పాలనతో పోల్చుకుంటే ఈ పాలన ఎంత మెరుగ్గా ఉంది? మీరు గమనించిన తేడా ఏంటి సార్ స్పష్టంగా? గత ప్రభుత్వంలో సార్ రాష్ట్ర భవిష్యత్తు గురించి కానీ రాష్ట్ర ప్రజల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. కేవలం మా మేనిఫెస్టో, భగవద్గీత, బైబిల్, ఖురాన్ అని చెప్పేసి వారి పరిపాలన మొత్తాన్ని ఆ నవరత్నాలకి పరిమితం చేసేసి ఆ సంక్షేమ కార్యక్రమాలను పొందుతున్న కుటుంబాల భవిష్యత్తు గురించి కానివ్వండి, ఆ కుటుంబాలలోని పిల్లల భవిష్యత్తు గురించి కానీ ఆలోచన లోపించిందని చెప్పేసి నేను భావిస్తూ ఉన్నాను. అంతేకాకుండా కొంత ప్రతిపక్షాన్ని తమ విధానాలతో ఎదుర్కోవటం, లేకపోతే తమ విమర్శలతో ఎదుర్కోవటం, లేకపోతే వారు గతంలో చేసిన పరిపాలన మీద విమర్శించటం, అది మనం గత కొన్ని దశాబ్దాల నుంచి చూసిన రాజకీయం. అయితే ఈ 5 సంవత్సరాల్లో ప్రతిపక్ష నాయకుల్ని వేధించి, ప్రతిపక్ష ముఖ్య నాయకుల్ని కించపరిచి, వారు చేసే ప్రజాస్వామ్యబద్దంగా చేసే ప్రతి కార్యక్రమాన్ని అడ్డుకుంటూ పోలీసుని ఉపయోగించి వాళ్ళని నిస్తేజం చేయడానికి ప్రయత్నం చేసి రాజకీయ లబ్ధి పొందాలని ఆలోచన చేశారని చెప్పేసి నేను భావిస్తా ఉన్నాను. అది కరెక్ట్ కాదని కూడా, ప్రజాస్వామ్యంలో దానికి స్థానం కూడా లేదని చెప్పేసి కూడా నేను భావిస్తా ఉన్నాను. నేను మరి ఇప్పుడు సంక్షేమ కార్యక్రమాలని ఒక పక్క, ఇంకో పక్క అభివృద్ధి కార్యక్రమాలని ఒకే ప్రాధాన్యతనిస్తూ రాష్ట్ర భవిష్యత్తు ఎంత ముఖ్యమో సంక్షేమ కార్యక్రమాలు కూడా అంతే ముఖ్యం అనే విధానంతో మరి ప్రభుత్వం ముందుకు వెళ్తుంది. సూపర్ 6లో ఏదైతే చెప్పామో మరి అవన్నీ కూడా అమలు చేస్తా ఉన్నాం. ఉదాహరణకి ఎన్టీఆర్ భరోసా 33-34 వేల కోట్ల రూపాయలు ఒక సంవత్సరంలోనే ఇచ్చాము. అదేవిధంగా తల్లికి వందనం ఏదైతే ఉందో 9,000 కోట్ల రూపాయలు, సుమారు దాదాపు 62 లక్షల మంది విద్యార్థులకి డబ్బులు పంపిణీ చేశాం. దీపం పథకం కింద 3 సిలిండర్లు ఇచ్చే కార్యక్రమం చేశాం. పేదవాళ్ల కడుపు నింపి ఆకలి తీర్చే అన్న క్యాంటీన్లు ఏదైతే ఉన్నాయో వాటిని ప్రారంభించి కొన్ని లక్షల మందికి మరి వివిధ ప్రాంతాల్లో 223 అన్న క్యాంటీన్ల పరిధిలో భోజన సదుపాయం ఏర్పాటు చేశాం.